ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ ప్రచారం సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని నల్గొండ మండల విద్యాధికారిణి అరుంధతి తెలిపారు. ఈ సంవత్సరం విరివిగా విద్యార్థుల అడ్మిషన్స్ వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చర్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులను పువ్వులు, అక్షింతలతో ఆశీర్వదిస్తూ 2026-27 నూతన తరగతులకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్గొండ మండల విద్యాధికారిణి అరుంధతి మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ ప్రచారం సమర్థంగా నిర్వహించడం జరిగిందని, ఈ సంవత్సరం అధిక సంఖ్యలో విద్యార్థుల అడ్మిషన్స్ వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ తరగతులకు అనుమతి లభించిందని, ఈ తరగతికి ప్రత్యేకంగా ఒక ఆయా, ఒక టీచర్ను ప్రభుత్వం నియమిస్తుందని చెప్పారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, అలాగే సమర్థవంతమైన ఉపాధ్యాయులు ఉండి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన గావించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని చర్లపల్లి గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫణికుమార్, ఉపాధ్యాయులు రఘుపతి, సునీత, ఫర్హతా ఖాన్, ఫాతిమా, అరుణ్ రెడ్డి, వెంకట్రెడ్డి, లక్ష్మీనారాయణ, పద్మావతి, అన్నపూర్ణ, కరుణ, నూతన, స్వప్నప్రియ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. ఈ విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. విద్యార్థులను పాఠశాలకు ఆహ్వానించడానికి ప్రతి పాఠశాల ఎంతో అందంగా ముస్తాబు చేయబడి మండలంలో విద్యార్థుల రాక కోసం ఎదురు చూస్తున్నాయి. బడిబాట కూడా చాలా సమర్థవంతంగా ప్రతి పాఠశాలలో జరిగింది. అలాగే చెల్లపల్లి జెడ్పీహెచ్ఎస్ మరియు చెల్లపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో బడిబాట ప్రతిరోజు గడప డోర్ టు డోర్ తిరిగి విద్యార్థులను నమోదు చేసుకునే ప్రయత్నం అనేది 100% చేయడం జరిగింది. విద్యార్థుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉండే సౌకర్యాలను ఉపయోగించుకుంటూ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలని, చెల్లపల్లి ఉన్నత పాఠశాల, ఎంపీపీఎస్ ఉన్నత పాఠశాలలో ప్రైమరీ స్కూల్ కూడా ప్రీ ప్రైమరీ కూడా శాంక్షన్ అయినందున అది కూడా వినియోగించుకోవాలని అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చెల్లపల్లి గ్రామస్తులకు పాఠశాల పునఃప్రారంభానికి అందరికీ స్వాగతం పలుకుతూ, నేను చెల్లపల్లి గ్రామస్తులకు విజ్ఞప్తి ఏంటంటే, ఒక సదవకాశం, ఒక మంచి సంకల్పంతో మా ఎంఈఓ గారు అరుంధతి మేడం గారు, మేము గడిచిన 3 సంవత్సరాల నుంచి మా స్టాఫ్ మేము పాఠశాలను ఎంతో మౌలిక సదుపాయాలు కానీ ఎడ్యుకేషన్ పట్ల కానీ చాలా ముందుకు తీసుకుపోతున్నాం. బడిబాటలో ఇప్పుడు చెప్తున్నాం, ఈ పాఠశాల మీది, ఈ ఊరు మీది, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రైవేట్ స్కూల్లో పోవడంతో ఇక్కడ పాఠశాలలో మీరు ఏ రకంగా చెప్పాలనుకుంటే ఆ రకంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కమిటీలు వేసుకొని మన పాఠశాలను అభివృద్ధి చేసే దిశలో తల్లిదండ్రులు కూడా అందరూ చాలామంది ముందుకు రావడాన్ని హర్షిస్తూ, ఇంకోటి ప్రీ ప్రైమరీ అనేది మన పాఠశాలకు ఈసారి వచ్చింది. చిన్న పిల్లల్ని ఆ ప్రీ ప్రైమరీ కోసం ఆ ప్రైవేట్ స్కూళ్ళకు కుక్కి పంపకుండా మన పాఠశాలకు పంపాలని, మన పాఠశాలలో ఈరోజు ప్రైవేట్ స్కూల్ కాదు కార్పొరేట్ స్కూళ్ళను కూడా వెనకకు జెట్ స్పీడ్తో నెట్టి మనం మౌలిక సదుపాయాల్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ లెర్నింగ్ అవుట్కమ్స్లో కానీ మేము ముందుకు పోతున్నాం అన్న విషయాన్ని గమనించి, ఇంకా ఎటువంటి ఈ ఆలోచన ప్రైవేట్ స్కూల్ ఏదో ఉన్నదన్న ఆలోచన నుంచి బయటికి తల్లిదండ్రులు వచ్చి మన చెల్లపల్లి హై స్కూల్కు, ప్రైమరీ స్కూల్కు ఎక్కువ సంఖ్యలో రావాలి. ఈరోజు దాదాపు 300 మంది మా స్కూల్లో ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో చదువుతారు. ఇంకా ఈ సంవత్సరం నూతన అడ్మిషన్స్ 100 దాటితే తతిమోలు కూడా పైసలు వృధా చేసుకోకుండా చెల్లపల్లి పాఠశాల మీ పాఠశాల, మన ఊరి పాఠశాల, ఇక్కడ మౌలిక సదుపాయాలతోటి ఉన్నతమైన ఎడ్యుకేషన్ ఉంది, దీన్ని వాడుకోవాలి. ఒకవేళ పని చేయకపోతే ఆ బడికి కూడా తాళం వేసుకోమని న్యూస్ ఛానళ్ళ ముందే ప్రకటిస్తున్నా. ధన్యవాదాలు.